పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగియున్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఏలయన నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయిదును. ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.